బెయిల్ పై మిథున్ రెడ్డి బయటకు వస్తున్నారు, విడుదలయ్యారు. ఇప్పుడు దానికి సంబంధించిన లైవ్ చూద్దాం మనం. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పై బయటకొచ్చారు. బెయిల్ పేపర్స్ మెయిల్ చేసినా తమకు అందలేదు అని జైలు అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. అయితే జైలు అధికారుల ఆలస్యంపై మిథున్ రెడ్డి తరపు లాయర్లు ప్రశ్నించగా జైలు అధికారులు తీరిగ్గా మెయిల్ రిసీవ్ చేసుకుని మిథున్ రెడ్డిని విడుదల చేశారు. అయితే మిథున్ రెడ్డి విడుదల ఆలస్యంపైన మిథున్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. రైట్, ఇప్పుడు చూస్తున్న మిథున్ రెడ్డి బయటకు వచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిశారు. జైలు నుంచి బయటకు వచ్చిన మిథున్ రెడ్డి తన కాన్వాయ్ వద్దకు వెళ్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యారు. విడుదలైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆయన కలిశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మిథున్ రెడ్డి విడుదల కాసేపు వ్యాప్తం జరిగినా సరే ఇప్పుడే మిథున్ రెడ్డి బయటకు వస్తున్నారు. దాదాపు 69 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో లిక్కర్ కేసులో ఆయన ఇరికించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంచడం జరిగింది. కొద్దిసేపటి క్రితం 4:30కే బెయిల్ ఆర్డర్స్ ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చినా సరే ఆయన విడుదల మాత్రం కరెక్ట్ గా 5:55 జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడే ఆయన బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, మాజీ మంత్రులు అంతా పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి రావడం జరిగింది. మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి నాయకులు కూడా ఇప్పటికే అన్ని విషయాలను స్పష్టం చేయడం జరిగింది. లేని ఫ్యాబ్రికేటెడ్ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించి 69 రోజులు జైల్లో ఉంచారన్న విషయం అందరూ స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఆర్డర్స్ 4:30కి వచ్చినా సరే ఇప్పటిదాకా మిథున్ రెడ్డి బయటకు రాకపోవడం, ఆయన్ని విడుదల చేయడానికి జాప్యం జరిగిందని చెప్పే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పై విడుదలైన దృశ్యాలు మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఆయన జైలు నుండి బయటకు వచ్చారు. దాదాపు 69 రోజులుగా జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి బెయిల్ పైన విడుదలయ్యారు. సొంత పూచీకత్తు మీద ఆయన విడుదలైనట్టు తెలుస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి విడుదలపైన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మైసూరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, ఆ రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి కిందటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఎంపీ మిథున్ రెడ్డికి. 71 రోజుల పాటు ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఇప్పుడు ఈ రోజు
బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో 4:30 గంటలకు బెయిల్ కాపీలు జైలు అధికారులకు పంపించిన తర్వాత 5:30 గంటల తర్వాత జైలు అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని విడుదల చేశారు. మనం చూస్తున్నాం ఆ దృశ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎంపీ మిథున్ రెడ్డికి స్వాగతం పలికారు. ఆ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి తండ్రి అయినటువంటి మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ మార్గాన్ భరత్, మాజీ మంత్రి తెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాల్, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ జైలుకి జైలు నుండి విడుదలైనటువంటి మిథున్ రెడ్డికి స్వాగతం పలికారు. ముఖ్యంగా జైలు నుండి మిథున్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించారు. ఖచ్చితంగా ఈ అక్రమ కేసు నుండి మిథున్ రెడ్డి ఖచ్చితంగా విడుదలవడమే కాకుండా పూర్తి స్థాయిలో ఈ కేసు నుండి ఉపశమనం పొందుతారు న్యాయ పోరాటం ద్వారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దాదాపుగా ఎవరైతే మిథున్ రెడ్డిని 71 రోజుల పాటు మిథున్ రెడ్డిని కేసులో జైల్లో ఉంచారు. ముఖ్యంగా ఈ అక్రమ మద్యం కేసుకి సంబంధించి ఇప్పటికీ 5గురికి బెయిల్ మంజూరైంది. గతంలో ఈ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అదేవిధంగా ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరైంది. అదేవిధంగా ఈ రోజు ఈ కేసుకి సంబంధించి A4 గా ఈ కేసులో ఇరికించినటువంటి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. జూలై 20న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జూలై 19న విచారణకి వచ్చినప్పుడు జూలై 20న రిమాండ్ విధించిన పరిస్థితి, జైలుకి పంపించారు. సో ఈ కేసులో ఇప్పటికీ 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ 12 మంది అరెస్ట్ అయిన వారిలో పైలా దిలీప్ కి మే 28న బెయిల్ వచ్చింది. అదేవిధంగా A33 ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పకు, A31 ఉన్నటువంటి ధనంజయ రెడ్డికి, A32 ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురికి కూడా సెప్టెంబర్ 6న బెయిల్ మంజూరైంది. సెప్టెంబర్ 7న విడుదలయ్యారు. ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసి ఇప్పటికి 12 మంది అరెస్ట్ అయినటువంటి కేసులో 5గురికి బెయిల్ మంజూరైంది. అదే ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి రాజ్ కస్టడీ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిపారు. విచారణ జరిపినటువంటి ఈ బెయిల్ పిటిషన్ల పైన కూడా న్యాయస్థానం తీర్పు వాయిదా వేసింది. 8వ తేదీకి, వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఎంపీ మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడిగా ఉండడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండడంతో టార్గెట్ చేసి మరి ఈ కేసులో ఇరికిచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తా ఉన్నారు. మిథున్ రెడ్డి 3 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ 3 సార్లు రాజంపేట పార్లమెంట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా 2014-19లో అధికారంలో ఉండేటప్పుడు ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఒక గొడవలో మిథున్ రెడ్డి పైన ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా జైలుకి పంపించారు. ఆ కేసు సంబంధించి అప్పుడే ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళే మిథున్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు మళ్ళీ కోర్టులో సాక్ష్యం చెప్పడంతో ఆ కేసు కొట్టేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మద్యం కేసుకు సంబంధించి కూడా మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి మరి అరెస్ట్ చేశారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైనటువంటి మిథున్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ భరత్, మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జెడ్పీ చైర్మన్, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని మిథున్ రెడ్డి విడుదలైన వెంటనే మిథున్ రెడ్డిని స్వాగతం పలికారు. మాజీ మంత్రి మిథున్ రెడ్డి తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. అందులో దృశ్యాలు మనం చూడొచ్చు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి వరుస కేసుల్లో పెడుతున్నప్పుడు న్యాయ పోరాటం చేస్తూ, ముఖ్యంగా ఈ కేసులన్నీ కూడా అక్రమ కేసులు, ఇందులో కూడా చాలా స్పష్టంగా విచారణ ఇప్పటికే
ముగిసిపోయింది. ఇందులో మిథున్ రెడ్డి గారి పాత్రకి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు కూడా సిట్టు సేకరించలేకపోయింది. ఇంకా ఆ జైల్లో ఉంచడం అనేది సమంజసం కాదన్న వాదన బలంగా వినిపించింది. సో గతంలో మనం చూడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నది ఒకటే, మా నాయకులు ఎవరు కూడా బెయిల్ ఏదో వ్యక్తిగత కారణాలు చేసో లేకపోతే ఆరోగ్య కారణాలు చూపించో బెయిల్ తీసుకురావడం లేదు. అక్రమ కేసులు, ఇందులో ఆధారాలు లేవు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి న్యాయ పోరాటం చేసి ఆ బెయిల్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కొద్ది రోజుల కిందటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అదే వాదనతో వాదించిన తర్వాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు కూడా ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు 71 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేసింది. 71 రోజుల పాటు మిథున్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కొద్ది రోజుల కిందట బెయిల్ ఆలస్యం చేయడం కోసం ఆ 2 రోజుల పాటు సిట్ కస్టడీకి కూడా తీసుకుంది. 2 రోజుల్లో రోజుకు ఒక 4 గంటల చొప్పున విచారణ జరిపింది. కేవలం బెయిల్ ని ఆలస్యం చేయాలని, బెయిల్ విచారణ దశలో ఉన్నప్పుడు ఆలస్యం చేయడానికి ఇంకా మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి ఏదో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక సాకు చూపించడం కోసం అని చెప్పి కస్టడీకి తీసుకుంది. అయితే ఏసీబీ న్యాయస్థానం మొత్తం అన్ని వాదనలు విన్న తర్వాత ఈ రోజు ఆర్డర్ ఇచ్చింది. 2 లక్షల రూపాయల పూచీకత్తుతో, 2 వ్యక్తుల పూచీకత్తుతో మిథున్ రెడ్డిని విడుదల చేశారు. ప్రతి సోమవారం అదే వారంలో 2 రోజుల పాటు మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టుకు ఉదయం 9-10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా అందుబాటులో ఉండాలి, విచారణకు హాజరు కావాలని చెప్పి ఒక షరతును విధించింది. దాని తర్వాత ఇతర అన్ని ఇప్పుడు సాధారణంగా బెయిల్ ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి షరతులన్నీ కూడా చేశారు. మిథున్ రెడ్డి బెయిల్ పైన విడుదలై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా మిథున్ రెడ్డిని స్వాగతం పలికారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. లిక్కర్ అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. 2 ష్యూరిటీలు 2 లక్షల పూచీకత్తుతో ఏసీబీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జైలు నుంచి విడుదలయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మిథున్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ లైన్ లో. హరీష్. మహేశ్వరి, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వాళ్ళ సాయంత్రం 4:30కి ఆయనకి ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్స్ ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత కొద్దిసేపటి క్రితం 10 నిమిషాల క్రితం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తాన్ని 69 రోజుల పాటు జూలై 20న ఆయన్ని ఈ లిక్కర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 69 రోజులు, మధ్యలో 6 రోజుల పాటు ఇంటర్మ్ బెయిల్, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి 6 రోజులు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవటం, తర్వాత ఇప్పటిదాకా 69 రోజులు పూర్తయిన తర్వాత ఇవాళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మహేశ్వరి, మిథున్ రెడ్డిని ఎప్పటికప్పుడు ఈ 69 రోజుల పాటు దాదాపు వైఎస్ఆర్సీపీ నాయకత్వం అంతా కూడా ప్రతి ఒక్క నాయకుడు వచ్చి ఆయన మానసికంగా స్థైర్యంగా ఉండటానికి పూర్తి స్థాయిలో వాళ్ళ మద్దతు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు ములాఖతులు ఆయన కలిశారు. ఉన్నత స్థాయి నాయకుల నుంచి ప్రతి కార్యకర్త కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇప్పుడు రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఆయనకు ఆహ్వానం పలికారు. మొత్తానికి మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మిథున్ రెడ్డి విడుదల అనేది మళ్ళీ ఆయన పార్టీలో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాలు అమలు చేస్తుందో, ప్రజా వ్యతిరేక విధానం అమలు చేస్తుందో దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారని నాయకులంతా చెప్తున్నారు. మరోవైపు మిథున్ రెడ్డి ఇప్పుడే బయటకు రావడం జరిగింది. కోర్టు రెస్ట్రిక్షన్స్ అయితే కొన్ని ఉండటం జరిగింది. దాంతో ఆయన ఏం మాట్లాడకుండానే వెళ్ళటం జరిగింది. ప్రస్తుతానికైతే మొత్తం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మిథున్ రెడ్డి విడుదలకు సంబంధించి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దాదాపు 1/2 కిలోమీటర్ మేర బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అతి భద్రతా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. అయినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు, ఆయన ఆహ్వానించారు, అనంతరం ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ బెయిల్ మీద మిథున్ రెడ్డి బయటకు వెళ్లారు. ఆయనతో పాటు నాయకులు కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. మహేశ్వరి, హరీష్, మనం చూస్తున్నాం సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి తన వాహనంలో ఇంటికి బయలుదేరినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని కలవడానికి ఎవరెవరు వచ్చారు? మొత్తం వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా పూర్తి స్థాయిలో అన్ని 3 జిల్లాల నాయకులు, వీరమిత్ర కోనసీమ జిల్లా, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, కాకినాడ నాయకులతో సహా అందరూ ఇక్కడ రావడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ కృష్ణ, జక్కన్పూడి రాజా, మాజీ ఎంపీ మార్జాని భరత్, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ తిరుపతి వేణుగోపాల్, మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులందరూ కూడా రావడం జరిగింది. దీంతో పాటు కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చారు. ఎందుకంటే 69 రోజులుగా తమ నాయకుడు విడుదల అవుతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రానికి అంటే 4:30కి బెయిల్ ఆర్డర్స్ వచ్చినా సరే ఏ నిమిషానికైనా విడుదల కావచ్చని మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఎదురు చూడటం ప్రారంభించారు. అయినా సరే ఈ జైలు ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాతే
5:56 ఆయన బయటికి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి ఆయన చుట్టూ మొత్తం నాయకులు కార్యకర్త అంతా ఆయన సాధారణంగా ఆహ్వానించి తీసుకెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా సరే న్యాయమే గెలిచింది. ఖచ్చితంగా మిథున్ రెడ్డి కడిగిన ముచ్చల్లో బయటకు వస్తారని ఎప్పుడైతే చెప్పారో నాయకులకు చెబుతూనే ఉన్నారు. అదే వాస్తవం. ఆయన అదే విధంగా బయటికి రావడం జరిగింది. నాయకులైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా ఆయన వెనకాల ఉంది. నాయకులంతా కూడా ఆయన కోసం ఎదురు చూశారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.